ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం రసబసగా మారింది. ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి వర్గీయుల మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎమ్మెల్యే, కార్పొరేటర్ వర్గీయులు ఒక్కసారిగా వాగ్వాదానికి దిగడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఒకరినొకరు దూషించుకున్నారు. మర్యాద కాపాడుకోవాలని స్టేజ్ పైనే కార్పొరేటర్ విజయారెడ్డికి దానం నాగేందర్ హెచ్చరించారు. ఓపికగా ఉండాలని ఎమ్మెల్యేకు కౌంటర్ ఇచ్చారు విజయారెడ్డి. ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. నియోజకవర్గ కార్యకర్తల సమావేశం రసాబసగా మారింది. ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి వర్గీయులిద్దరూ కూడా వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదానికి దిగినటువంటి నేపథ్యంలోనే ఈ వాగ్వాదం కాస్త ఘర్షణకు చోటు చేసుకుంది. ఈ ఘర్షణ వాతావరణంలో అటు రోహిన్ రెడ్డి, ఏదైతే సభకు వచ్చినటువంటి కార్యకర్తల సమావేశానికి వచ్చినటువంటి మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు ఎంపీ అనిల్ కుమార్, రోహిన్ రెడ్డి మొత్తం కూడా ఈ ఘర్షణ వాతావరణాన్ని మొత్తాన్ని కూడా సద్దుమణిగేలాగా చూస్తున్నారు. రోహిన్ రెడ్డి ఇద్దరిని కూడా ఎమ్మెల్యే వర్గీయుల్ని, ఇటు కార్పొరేటర్ వర్గీయుల్ని ఇద్దరిని కూడా చాలా వరకు కూడా సద్దుమణిగేలాగా చూస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఈ కల్చర్ రూరల్ ఏరియాస్ లోనే చూశారు, డిస్ట్రిక్ట్ వైజ్ చూశారు. కానీ ప్రస్తుతం అయితే హైదరాబాద్ నగరానికి కూడా ఈ కల్చర్ పాకడంతో చాలా వరకు కూడా ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ ఏదైతే దానం నాగేందర్ ఎప్పుడు కూడా ఫైర్ బ్రాండ్ గానే ఉంటున్నారు. అటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కానీ, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కానీ ఎక్కడ పడితే అక్కడ ఫైర్ బ్రాండ్గా అతని చేష్టలతో ఇతర కార్యకర్తల్ని మొత్తాన్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ సందర్భాన్ని ఎలా చూస్తుంది, అలాగే ఈ అంశం మొత్తాన్ని కూడా ఎలా తీసుకుంటుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ జానకి రెడ్డితో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.